గారు ముఖ్యమంత్రి గారు ఆడే డైవర్షన్ గేముల్లో తుమ్మిడిగట్టి ప్రాజెక్ట్ ఒకటి. 2.5 ఏళ్ళు అయిపోయిందండి వాళ్ళ ప్రభుత్వం. 50% టైం అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది సినిమాకి. చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇంకోటి ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆయన ఆఫీస్లోనే లేఖలు ఉన్నాయి. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారి కంటే ముందు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండేది ఆ మహారాష్ట్రకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు 2013 ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది యూపీఏ రూపంలో. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, కేంద్రంలో కూడా కాంగ్రెసే ఉండే. ఆ రోజే తుమ్మిడిహెట్టి గురించి పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినారు. మేము ఏ పరిస్థితుల్లో కూడా 152 మీటర్లకు ఒప్పుకోము, ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము, ఇప్పటిదాకా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు కూడా నిష్ఫలం అవుతుంది, ఇన్ఫ్రక్షియస్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము కూడా ప్రయత్నం చేసాం. మొదటి 9 నెలలు కేసీఆర్ గారు స్వయంగా, హరీష్ రావు గారు స్వయంగా అక్కడ ఇరిగేషన్ మంత్రి గారితో, అక్కడ ముఖ్యమంత్రి గారితో పోయి కలిసి రిక్వెస్ట్ చేసి, సార్ మా ప్రాంత ప్రజల ఆకాంక్ష ఇది ఒప్పుకోండి అంటే, దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు, ముంపుకు గురయ్యేది నా ప్రాంతమే అని చెప్పి నేనే పోరాటం చేసిన, నేనెట్లు ఒప్పుకుంటానండి, సమస్య లేదు, 152 మీటర్లు ఒప్పుకునే సమస్య లేదన్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసు, తెలియక కాదు. ఇప్పుడు ఏంది డ్రామా? తుమ్మిడిహెట్టిని ఆయన కట్టినట్టు ఎవరన్నా నాకు తెలియక అడుగుతా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడండి అని అడిగితే, అడిగే పద్ధతులు అడగాలి. నువ్వేదో ఉత్తరం రాసినా కాదు కదా, నువ్వు పోయి అడుగు, కలువు. ఒక్కటి మాత్రం పక్కా బ్రదర్, రేవంత్ రెడ్డి చేసే ఏ పనిలో చిత్తశుద్ధి ఉండదు. కేవలం డ్రామా, డైవర్షన్ తప్ప ఏది ఉండదు. డ్రామా, డైవర్షన్, డిస్ట్రక్షన్, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిజంగా కట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే పోయి ధర్నా చేయి, బాంబేలో కూర్చో, ఆయన ఇంటి ముంగట ధర్నా చేయి, నిరాహార దీక్ష చేయి, కథలకు ఎవరొద్దన్నారు నిన్ను? ఇది ఏది చేయకుండా ఏదో చేసినట్టు భ్రమ కల్పిస్తూ చూద్దాం ఏం చేస్తారు.